తెలంగాణ భవన్లో జీవన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. యూపీఏ ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఉండి కూడా కుదుర్చుకోలేనటువంటి ఒక ఒప్పందం ఏదైతుందో కేసీఆర్ గారు లౌక్యం ప్రదర్శించి ఇప్పుడు ఎగువ తుమ్మడియేటి వద్ద ఏదైతే మహారాష్ట్ర ప్రభుత్వం 148 మీటర్కు వాళ్ళు పట్టుబడడంతో దిగువ మేడిగడ్డ వద్ద మనకు 100 మీటర్ల లెవెల్తోని మనకు పుష్కలంగా నీరు పొందే అవకాశం ఉంటుంది అని ఒప్పందం చేసుకొని మేడిగడ్డ నుండి అన్నారంకెళ్ళి సుందిల్లకెళ్ళి ఎల్లంపల్లి ఎగువ ప్రాంతానికి అంతటికి నీటిని తరలింపు చేసే విధంగా ప్రాజెక్ట్ నిర్మాణం చేసి వినియోగంలోకి తెస్తే సరే ఇట్స్ అన్ఫార్చునేట్ మేడిగడ్డలో ఒక బ్యారేజ్లో ఒక 4 పియర్స్ పలువులు వచ్చినాయి. దాన్ని నువ్వు ఏ విధంగా మరమ్మతు చేసుకోవాలి అది ఆలోచన చేయకుండా ఇంతవరకు కుట్రలు కుతంత్రాలతో ఏదైతుందో అది మొత్తం కాలుష్యం ప్రాజెక్టే కూలేశ్వరం అయిపోయింది. 1,00,000 కోట్లు వృధా అయిపోయినాయి, నీళ్ళలో ఊసినట్టు అయిపోయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంతవరకు ఏదైతుందో కుట్రలు కుతంత్రాలు కాలుష్యం ప్రాజెక్టే అసలు అది వినియోగంలోకి వచ్చే అవకాశం లేదనే విధంగా ఏదైతుందో ఇవాళ ప్రయత్నం చేస్తే ఇవాళ ఏదైతుందో కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థ వాళ్ళు ఏదైతుందో యాక్చువల్లీ ఎన్డీఎస్ఏ రిపోర్టే దాదాపు సంవత్సరాల కాలం క్రితం పంపిస్తే దాన్ని నానబెట్టారు. అల్టిమేట్లీ ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి మేరకు హరీష్ రావు గారు ఫ్లోర్ ఆఫ్ ది హౌసే కానీ కేటీఆర్ గారు ప్రజాక్షేత్రంలో కానీ ఒత్తిడి తేవడంతో ఏదైతున్నదో వీళ్ళు ఈ కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థకు దీన్ని పరిశీలించడానికి అప్పగిస్తే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చి దాదాపు 4-5 రోజులు గడుస్తుంది. వీళ్ళు మేడిగడ్డకు సంబంధించి అవుట్ ఆఫ్ 8 బ్లాక్స్ 7 బ్లాక్స్ ఆర్ ఇంటాక్ట్. మీకు 1 నుండి 6 వరకు అండ్ ఆల్సో 8th బ్లాక్ 7 బ్లాక్స్ ఆర్ ఇంటాక్ట్. ఓన్లీ ఇన్ 7th బ్లాకే ఒక 4 పియర్స్ ఏదైతుందో కొత్త ప్రశ్నార్థకంగా ఉందని చెప్పింది. అండ్ విల్ కమ్ టు మీ అన్నారం సున్నీలకు వస్తే అన్నారం సున్నీల బ్యారేజెస్ కు సంబంధించి ది వర్డ్స్ యూజ్డ్ బై ఆ పరిశీలన కమిటీ ఏదైతుందో ఎక్సలెంట్, ది యూజ్ ది వర్డ్ ఎక్సలెంట్, గుడ్. ది వర్డ్స్ యూజ్డ్ బై దెమ్ ఈజ్ ఎక్సలెంట్ అన్నారు. సింధిల్లా ఇస్ ఇన్ వెరీ గుడ్ కండిషన్. ఇప్పుడు కేటీఆర్ గారు ఏదైతుందో ముందు చూపుతోని వీళ్ళ ఖరీఫ్ ఆరంభంలో అప్పుడు వినోద్రావు అందరం కూడా మేము కన్నెపల్లి పంప్ హౌస్ విజిట్ చేసి ఈ ఎల్లినో పరిస్థితులలో ఏదైతుందో రాష్ట్రం ఎదుర్కోబోతున్న దుర్భిక్ష పరిస్థితులను తట్టుకోవటానికి కొరకు కన్నెపల్లి పంప్ హౌస్ నుండి వృధా పోతుండే ప్రాణిత నదీ జలాలు వితౌట్ యూజింగ్ మేడిగడ్డను పక్కన పెట్టండి, వితౌట్ టచింగ్ మేడిగడ్డ 93.5 మీటర్ లెవెల్కి ఎప్పుడైతే ప్రవాహం ఉంటుందో we will lift the water to అన్నారం టు సుందిల్ల టు ఎల్లంపల్లి. దాదాపు 2 మాసాలు గడుస్తుంది. ఇది కేవలం అంటే బీఆర్ఎస్ పార్టీ అని కాదు, రిటైర్డ్ ఇంజనీర్స్, సాంకేతిక నిపుణులు, ఆల్మోస్ట్ రాజకీయ పార్టీలు అన్ని కూడా ఏదైతున్నదో ఇట్స్ రియల్లీ కన్నెపల్లి పంప్ హౌస్ను వినియోగించుకునే ప్రయత్నం చేయటము ఇట్స్ వాయబుల్ గుడ్ సజెషన్ అని చెప్పి అందరూ కూడా సూచన చేసిండ్రే. బట్ రేవంత్ రెడ్డి ఎంతో మూర్ఖంగా అని చెప్పంటూ నేను ఇది ఆన్ చేసి లిఫ్ట్ చేస్తే కేసీఆర్ గారి పేరు వస్తుంది, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంటాక్ట్ ఉన్నది అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో వస్తుంది. కాబట్టి ఏదైతుందో ఆ ఎన్డీఎస్ఏను సాకుగా ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతున్నదో దాని తగు
పరీక్షలు మరమ్మతులు చేసి వినియోగించుకోమని చెప్పింది తప్పేదైతుందో వినియోగించుకోవద్దని చెప్పి ఎక్కడ చెప్పలేదు. నువ్వు ఆ పరీక్షలు అవసరమైన చేయటానికి నువ్వు ఏదైతుందో 33 మాసాలు గడిపినావు. ఆయన చెప్ప 33 మాసాలు గడిపినావు. వీళ్ళ ఫార్చునేట్లీ ఏదైతుందో వీళ్ళ కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థ రిపోర్ట్ రావటం ఒక విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చెంపపెట్టు అని చెప్పంటున్నా. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చెంపపెట్టు అని చెప్పంటున్నా. రిపోర్ట్ వచ్చి 4 రోజులు గడుస్తుందే, ఉత్తమ్ రెడ్డి నోరు పడిపోయింది. ఉత్తమ్ రెడ్డి సరే రేవంత్ రెడ్డి విదేశాల్లో ఎక్కడో ఏందో తెలియదు వచ్చినట్టున్నాడు. దానికి సంబంధించి శాఖ మంత్రి ఉత్తమ్ రెడ్డి గారు ఏదైతుందో రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇమీడియట్ స్పందించాలి కదా. ఆల్రెడీ వి థాట్ దట్